బైబిల్ చెప్తున్నారు, మరణించిన వారు మౌనంగా ఉన్నవారు ఎవరు కూడా మన ప్రార్థన ఆలకించలేరు. కనుక మనం వ్యర్థమైన ప్రార్థన ఏదో అడ్రస్లో పంపే బదులు కరెక్ట్ అడ్రస్కు మన మాటలు తెలియపరచవచ్చు కదా. ఆయన అవైలబుల్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒక పోస్ట్ ఆఫీస్లో తీసుకుపోయి పోస్ట్ బాక్స్లో వేసామనుకో, అది ఎక్కడ చేరుతుంది? చెత్త కుప్పలో చేరుతుంది. ఎందుకంటే ఆ పోస్ట్ ఢిల్లీలో పోయింది, అక్కడ మొత్తం తిరిగింది, అటువంటి ఒక వీధి లేదు, అటువంటి ఒక ఇంటి నెంబరు లేదు. ఇంకేం చేస్తారు? దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు, ఆ పని చేస్తారు. కానీ మీరు స్పెసిఫిక్ అడ్రస్లో పంపించిన ప్రతి లెటర్ కూడా ఆ వ్యక్తికి చేరుతుంది. మీ ప్రార్థన ఎవరికి అనేది మీరు తెలుసుకోవాలి. ఆయన నాకు వీలు కాదు, పలానా వారికి చెప్పండి అని చెప్తే చెప్పొచ్చు. ఆయన కునకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయనకు తెలియపరచవలసిన మాటలు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? కుయుక్తితో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్తారు. నోబడీ విల్ సే. బైబిల్ నుంచి ఒక ఆధారం, ఒక మాట ప్రూవ్ చేయండి, నేను కూడా ఆ సిద్ధాంతం నమ్ముతాం. ఒకే ఉదాహరణ ఉంది బైబిల్లో. లూకా సువార్తలో మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు ఒక స్టోరీ చెప్పినప్పుడు, ఒక దేశంలో ఒక ధనవంతుడు ఉంటే అతని ఇంటి వాకిల ఎదుట ఒక దరిద్రుడు కూడా ఉండే. ఆ దరిద్రుని పేరు లాజరు. దేవుడు ఎప్పుడు కూడా ఉపమానం చెప్పినప్పుడు ఎవరి పేరు వాడలే. దేవుడు చెప్పిన ఉపమానములలో పేరు ఉండదు. ఇక్కడ ఉపమానంగా ప్రభు చెప్పినది కాదు. ఒక ఊరిలో ఒక ధనికుడు ఉండెను, అతని పేరు చెప్పలే. ఆయన ఇంటి బయట పడి ఉన్న ఒక రోగి అయిన పేదవాని గురించి చెప్పారు, ఆయన పేరు లాజరు. ఇది స్టోరీ కాదు, ఇదొక నిజమైన విషయం. అక్కడ ప్రభు చెప్పుచున్నారు, ఆ ధనవంతుడు మరణించాడు, యాతనా స్థలంలోనికి వెళ్ళాడు. ఈ లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున పరదేశంలో ఉన్నాడు. యాతనా స్థలం నుండి ఈ ధనికుడు కన్నులెత్తి చూడగా అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? లాజరు కూర్చుంటున్నాడు. ఆశ్చర్యపోయాడు. నా టేబుల్ నుంచి పడే రొట్టె ముక్కలు తిని బ్రతికిన నిరుపేదుడు ఎట్లా అక్కడికి పోయిండు? నేను ఎన్నో గుడులు కట్టించిన, ఎంతోమంది ఫాదర్లకు పాస్టర్లకు పైసలు ఇచ్చాను, నేను ఎంతో దాన ధర్మం చేశాను, కానీ నాకు పరలోకం దొరకలేదే, పరదేశం దొరకలేదే, పరదేశంలో నేను లేనే. అబ్రహమా, నీ రొమ్మున ఆనుకొనిన ఆ లాజరు వేలు నీళ్ళలో ముంచి నా నాలుకకు తడుపుతారా అని అడిగినప్పుడు, సారీ నాయనా, అక్కడి నుంచి ఒకరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి ఒకరు అక్కడికి పోవడానికి వీల్లేదు. అక్కడ మోషే మరి ధర్మశాస్త్రం ప్రవక్తలు అందరూ ఉన్నారు, వాటిని బట్టి వారు సరిచేయబడాల్సిందే. ఎవరు? ఈ ధనవంతుని సహోదరులు, 5 సహోదరులు భూమి మీద ఉన్నారంట. వారి దగ్గరికి లాజరును పంపండి. లాజరును పంపడానికి కుదరదు, మరణించిన తర్వాత వీరేమీ చేయలేరు. మరి నా నాలుక తడుపుతారంట, అది కూడా కుదరదు, నీకును మాకును మధ్యలో ఒక అగాధం ఉంది అని చెప్పారు. ఇది ప్రభు చెప్పినదే, ఇది నిజంగా జరగబోయేటువంటిదే, జరుగుచున్నటువంటిదే. కనుక మరణించిన వారెవరు కూడా మన కోసం ఒక్క చుక్క నీళ్ళు ఇస్తారని అనుకోకు, జరగదు. వారు దేవునికి బ్రతికి ఉన్నప్పుడు ప్రార్థనలు చేసి ఉన్నారా, అది దేవుని దగ్గర ఉంటాయి. ఆ ప్రార్థనలకు జవాబు దేవుడిస్తారు. వీరు మరణించి అక్కడికి పోయి దేవునితో మాట్లాడి రికమెండేషన్ చేసి మా అవసరతలను తీర్చండి అని ఎవరైనా నేర్పిస్తున్నారంటే అది శుద్ధ అబద్ధం, మోసం. అది జరగనే జరగదు. మనిషి దేహముతో కూడా జరిగించిన క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ఫలితం పొందడానికి మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను అని బైబిల్ చెప్పినట్లయితే, ఒకరు మరణించిన తర్వాత దాన ధర్మముల చేత, అన్నదానముల చేత, వస్త్రదానముల చేత ఆ ఆత్మకు మోక్షం కలుగుతుందని ఎవరైనా నేర్పించినా అది కూడా
ప్రమాదకరమైన తప్పుడు బోధే. కనుక మనం దేవుని వాక్యానికి లోబడాలి. మీరందరూ కూడా కురియనయ్య గారికి చెప్తే ఆయన ప్రార్థన చేస్తే తండ్రి మా ప్రార్థన ఆలకిస్తారని అనుకోకండి. యూ క్యాన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్. తండ్రి నాయనా అని పిలిచే దత్తపుత్రత్వపు ఆత్మను దేవుడు మీకు ఇచ్చారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయనను మొరపెట్టచ్చు. నేను మీకు అందరికీ తెలియపరచు, యూ డోంట్ నీడ్ ఏ మీడియేటర్ టు రీచ్ యువర్ ఫాదర్. ఆమెన్. ఈ తప్పుడు బోధల నుంచి అందరూ బయటికి రావాలి. మీరు అబ్బా తండ్రి అని పిలువగా ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. దానికి వీరు పెట్టుకున్న టెక్నిక్ ఏంటంటే, మీరందరూ పాపాత్ముల ప్రార్థన దేవుడు ఆలకించడు అనే భయం వారిలో పుట్టించి పరిశుద్ధులు ప్రార్థన చేయాలని పరిశుద్ధులను వెతుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. ఏ పాపాత్ముడైనా దేవునికి మొరపెడితే దేవుడు దయగలిగిన వాడు, ప్రార్థన ఆలకిస్తాడు, క్షమాపణ అందిస్తాడు. పరలోకమందున్న మన తండ్రి మన ప్రతి సమస్యల నుండి మనల్ని విడిపించడానికి నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. మన శారీరకమైన సమస్యలు ఆయనకి చెప్పొచ్చు, మన ఆత్మీయమైన సమస్యలు కూడా ఆయనకి చెప్పొచ్చు. కొంతమంది ఏమంటారంటే, ఇది పరిశుద్ధ స్థలం, రోగులైన వారెవరు రావద్దు ఇక్కడికి అంటారు. కోవిడ్ వచ్చిన తర్వాత నేను కూడా అన్నాను, ఏమని, మీకు తుమ్ములు ఉన్నాయి, మీకు జలుబు ఉన్నాయి, దగ్గున్నది, ఇంట్లో ఉండి లైవ్గా చూడండి అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం, పక్కనున్నవారు మీ నిమిత్తం రోగి కాకూడదు, వారి ద్వారా మీరు రోగి కావద్దు అనే ఉద్దేశంతో మనం చెప్తాం. కానీ దానికి వేరే ఉద్దేశాలు ఏమీ లేదు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ఏ పాపి అయినా రావచ్చు, ఏ త్రాగుబోతు అయినా రావచ్చు, ఏ నరహంతకుడైనా రావచ్చు. దేవుడు అందరినీ క్షమించడానికి, ప్రేమించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. కొంతమంది స్త్రీలకు చెప్తారు, మీరు మాసంలో 10 రోజులు మందిరానికి రాకు, ఎందుకంటే మీరు అపవిత్రులు. ఎవ్వరూ అపవిత్రులు లేరండి. యేసయ్య రక్తంలో కడుగబడిన మనం అందరం దేవుని బిడ్డలమే. ఏ క్షణమైనా తండ్రితో మాట్లాడడానికి ఉన్న ఫ్రీడమ్ దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. తప్పుడు సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని దారి మళ్లించకూడదు. యు ఆర్ ఫ్రీ టు టాక్ టు హిమ్. మీరు ఆయన సన్నిధికి ఏ క్షణమైనా వెళ్ళవచ్చు. ఆయన కరుణాపీఠం దగ్గరికి ఏ క్షణమైనా మీరు రావచ్చు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఇదొక పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఎవ్వరు ఎంటర్ రావద్దు, ఇక్కడ మేము మాత్రమే ఉండాలని చెప్పేటువంటి కొందరు ఉన్నారు. అది కూడా ఒక ఫులిష్నెస్. ఈ భూమి మీద పరిశుద్ధమైన స్థలం ఎక్కడా లేదు. పరిశుద్ధ స్థలం దేవుడు ప్రవేశించడానికి ఒకటి ఉన్నది. ఎక్కడ తెలుసా? మీ గుండె. మీ గుండె పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎవరైనా ఇశ్రాయేలు దేశానికి పోయి మేము పరిశుద్ధ భూమి నుండి మట్టి ఇక్కడికి తీసుకురాకు, ఈ మట్టి ఆ మట్టి ఒకటే. దయచేసి మీరు దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వకు. యోర్దాన్ నదిలో ఉన్న నీళ్ళు మురికి నీళ్ళే, వాటిని తీసుకొని పరిశుద్ధ నీళ్ళని చెప్పి తాగి చూడండి, గొంతు నొప్పి, సమస్త సమస్యలు వచ్చేస్తుంది. నేను మీకు చెప్తున్నాను, ఏది కూడా దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వద్దు. దేవుడు మీ హృదయంలో నివసించువాడు. మీ హృదయం పవిత్రంగా ఉండాలి. చాలాసార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తా. తేనె మంచిది. మురికి కాలువ నుంచి తీసిన స్పూన్లో తేనె పోసి మనం ఎవరం తాగం. ఎందుకు తెలుసా? ఫస్ట్ యు వాష్ ద స్పూన్, యు క్లీన్ ద స్పూన్. స్పూన్ క్లీన్ చేయండి, తేనె అందించండి, నేను తాగుతాను. అంతే కదా? మన పెదవులు, మన హృదయం పవిత్రంగా ఉండాలి. తండ్రి అని పిలుస్తున్నప్పుడు మనం ఒక కుమారుని పొజిషన్లో నిలబడి పిలవాలి, ఒక కుమార్తె ఒక పొజిషన్లో నిలబడి పిలవాలి. ఆయన సన్నిధికి వచ్చుచున్నవారు ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు. గనుక ఎవరు మనల్ని మోసం చేయొద్దు. కొంతమంది కుయుక్తి పరులు ఏం చెప్తారంటే, ఎట్లున్నా పర్వాలేదు అంటారు. ఆ కరెక్ట్ కాదు. ఆయన పరిశుద్ధుడైనట్లు మనం కూడా కాస్త మన తలంపులలో, మాటలలో, క్రియలలో మనం
పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీ జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా మీరు సమర్పించడానికి మీరు ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను. హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. ఆయన భూమి అందును పరలోకమందును సమస్త అధికారము కలిగిన వాడు. ఆయనతో మాట్లాడుచున్నప్పుడు ఆయన ఏదైనా చేయగలడు అని మనం విశ్వసించాలి. అవిశ్వాసంతో ఆయన సన్నిధికి రావద్దు. నీ భయం ఎవరు కలుగజేశారు తెలుసా? సాతాను గారు కలుగజేశాడు. నువ్వు విడవబడిన దాన్ని, నీకెవరూ లేరు, నీ మాట దేవుడు కూడా వినడు, నీ ఇంకెందుకు ప్రార్థన చేస్తావు, వదిలేసేయి, ఇది పురుడాన్ని తాగు. పురుడాన్ని తాగితే మనం పోయేది వాని బుట్టలోకే. అర్థమైందా? అది మనకు దేవుడు అప్పగించిన పని కాదు. మన దేవుని సన్నిధిలో ఆయన కిష్టులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు కనుక ఆయన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని సమర్పించాలి. మనం ఎలా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఇంకా మనల్ని క్రమపద్ధతిగా సమర్పణ కలిగిన వారిగా సమర్పించి ఆయన సన్నిధికి వస్తే ఆయనకి ఇంకా సంతోషం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టడం ప్రారంభించాలి. అది మాత్రమే కాదు, దేవుని విషయంలో మనకు క్రమశిక్షణ ఉండాలి. కలెక్టర్ గారు రమ్మంటే అరగంట ముందే పోతాం. మినిస్టర్ గారు రమ్మంటే 30 గంట ముందే పోతాం. చీఫ్ మినిస్టర్ గారు రమ్మంటే గంట ముందే పోతాం. ఎందుకంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసి ఆయన దగ్గరికి పోవడానికి 1 అవర్ 2 అవర్స్ ముందే పోయి అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మనకు అపాయింట్మెంట్ దొరుకుతాయి, మనం మాట్లాడగలుగుతాం. దేవుని సన్నిధికి రావడానికి ఆరాధన ప్రారంభమై ఒక 1 అవర్ తర్వాత పోతేనే మనకు సుఖం. అప్పుడేంటి, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చామని కొంతమంది అజ్ఞానులు చెప్తారు. అదేంటి, వాక్యం చెప్పే సమయం? నో 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 నో. వెన్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మీరు కన్ను మూసుకొని తల్లు వంచి ప్రార్థన మొదలు పెడుతున్నారో అదే ప్రాముఖ్యమైన సమయం. ఇక అప్పటి నుంచి ఈ ప్రాముఖ్యమైన సమయం అయిపోయేది ఎప్పుడు తెలుసా? ఆశీర్వాదము పలికేంత వరకు. అదంతా ప్రాముఖ్యమైన సమయమే. అయ్యగారు మాట్లాడినప్పుడు మనం వినాలి. కొంతమందికి ఆశీర్వాదం అంటే ప్రాణం, వారు దానికోసమే వస్తారు. ఈ ప్రాముఖ్యమైన సమయం అంతా వారు పోగొట్టుకున్నారు. 2 చేతులెత్తి యు ఆర్ హోలీ హోలీ అని పాడి అందరూ దేవుని ఆరాధించిన సమయంలో వీరెక్కడో మటన్ షాపులో క్యూ నిలబడుతున్నారు. అది తీసుకపోయి కొందరు ఫ్రిడ్జ్లో పెట్టి ఉరికి వచ్చారు, కొందరు వండి పెట్టి ఉరికి వచ్చారు. ఎందుకంటే తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా ఆలస్యం ఏం లేకుండా జుప్. గుర్తుపెట్టుకోండి, యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషియస్. టాక్ టు గాడ్. యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తారు తెలుసా? ఆయనను అర్థం చేసుకున్నవారు, ఆయన అడుగుజాడలో నడుచుచున్నవారు, ఆయన చిత్తం నెరవేర్చుచున్నవారు, ఆయనకిష్టులుగా ఉండడానికి నిర్ణయించిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. సండే మార్నింగ్ మనం అందరం టిప్ టాప్గా తయారై వచ్చాం. ఆ టిప్ టాప్కే 1 అవర్ లేట్ అయింది కదా. నన్ను ఒక బిషప్ గారు అడిగారు, కురియన్ గారు మీ వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళే కదా. అప్పుడు నేను చెప్పాను, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరు గుర్తుపట్టలేరండి అన్నారు. ఈ మందిరానికి వచ్చిన వారు ఒక్కరిని మీరు గుర్తుపట్టరండి అన్నారు. అవును, వారందరూ ఈక్వల్గా టిప్ టాప్గా వస్తారండి, దట్ ఈస్ ద సీక్రెట్ అన్న. సో నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, మీరందరూ దేవుని దృష్టిలో ప్రెషియస్. ఐ బ్లెస్ యూ టు బీ ఎ ప్రెషియస్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మీరు విలువైన వ్యక్తిగా ఉండాలని దేవుడు మిమ్మల్ని గూర్చి ఆశిస్తున్నారు. ఆల్వేస్ బీ ప్రిపేర్. రెడీగా రండి, సిద్ధపడి రండి. దేవుని సన్నిధిలో వినడానికి హృదయమును ఖాళీ చేసుకొని రండి. భారమంతా బయటపడేసేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయంతో మాట్లాడతాడు, ఆయన దాన్ని నింపుతాడు. ఇక్కడి నుంచి వెళ్ళుచున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. మీరు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. ఒక మంచి తండ్రి మీ ప్రార్థన వినడానికి ఉన్నాడు. నేను దిక్కులేని వాను అనుకుంటేనే నాకు దిగులు. నేను దిగులు పడను.
స్కాట్లాండ్ దేశంలో జాన్ వెస్లీ దగ్గరికి ఒక వ్యక్తి పరుగెడుతూ వచ్చారు. అయ్యా, మీ ఇల్లు కాలిపోతుంది అన్నారు. దాట్స్ నాట్ పాసిబుల్ అన్నాడు. లేదు నేను చూసి వస్తున్నా, ఇల్లు కాలుతుంది, పరుగెడుతూ రండి అని అంటే, మేబీ దాట్స్ నాట్ మై హౌస్. లేదండి, మీరు నివసించిన మీ ఇల్లు కాలిపోతుందండి అంటే అన్నాడు, మైట్ బి గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అనదర్ హౌస్ ఫర్ మీ. దేవుడు ఇంకొక ఇల్లు నా కోసం, ఇది పాతదైందయ్యా, కాల్చేద్దామని కాల్స్తున్నారు కావచ్చు, కాలని అన్నాడంట. ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేయాలి. ఇల్లు కాలిపోతుందంటే వెంటనే పరిగెడుతూ పోయి కదా, ఆ కంచె దాటి ఈ కంచె దాటి పోయి నీళ్ళు పోయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ జాన్ వెస్లీ చెప్పాడు, బహుశా దేవుడు బెటర్ హౌస్ నా కోసం ప్రిపేర్ చేశారేమో. ప్రియులరా, మీ హృదయం దేవుని సన్నిధిలో నెమ్మది కలిగినదిగా ఉండాలి. ప్రతిరోజు టెన్షన్ టెన్షన్ టెన్షన్, నో టెన్షన్. కూల్గా ఉండండి, అన్నీ దేవుడు చేస్తారు. మీరు కూల్ అయినంత మాత్రాన మీ తల వెంట్రుకలు ఇంకా నల్లగా అవుతుందని అనుకోకండి. అది ఆల్రెడీ తెల్లగా అయింది కదా. మీరేం టెన్షన్ పడకండి. దేవుడు సమస్త కార్యములు చేయబోతున్నారు. గుండె మీద చేయబెట్టండి. నా ప్రాణమా, నువ్వు కలవరపడకు. నా తండ్రి సజీవుడు, ఆయన నా మాటలు వినగలడు. నీవు నెమ్మదిగా ఉండు. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నువ్వు కృతజ్ఞత తెలియపరచు. మీకున్న ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్సే, కానీ నీ ప్రభువుకు ఆ ప్రాబ్లమ్స్ చాలా చిన్నది. ఆయన తలంచుకుంటే అది చిన్న ప్రాబ్లం. గనుక మీ ప్రాబ్లం పెద్ద కొండలాగా ఉన్నా ఆయనకు తెలియపరిచిన తర్వాత నిశ్చింతగా ఉండండి, ఆయన దాన్ని సరిచేస్తాడు. ఫ్లైట్లో మనం హైదరాబాద్ నుంచి పైకి ఎగిరి కొంత దూరం వెళ్ళే వరకు పెద్ద పెద్ద మేడలు, 10 ఫ్లోరీ బిల్డింగ్స్ అన్నీ అగ్గిపెట్టెలాగానే కనబడతాయి. అంత పెద్ద బిల్డింగ్ కింద నిలబడి చూస్తే మనకు అందని పెద్ద బిల్డింగ్లు పైనుంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనబడతాయి. దేవుడు మీ సమస్యలను చూచినప్పుడు అవి చిన్నగా ఉన్నది, మీరు మీ సమస్యలను చూచినప్పుడు చాలా పెద్దగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ సమస్యలన్నీ దేవుడు పరిహరిస్తాడు. ఆమెనన్నారా? ఏమో అన్నారు కొందరు. ఆమెనన్నారా? ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తారండి. ఖచ్చితంగా దేవుడు మీ సమస్యలను పరిహరిస్తారు. నా సమస్యలన్నీ పరిహరించడానికి దేవా నీవు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. We have a wonderful Father in heaven. Hallelujah. God's power is super power. Amen. నీ ప్రాబ్లమ్స్ నిన్ను ముంచి వేయడానికి కాదు, నిన్ను స్ట్రాంగ్గా చేయడానికి దేవుడు ఇచ్చాడు. నువ్వు అధైర్యపడి నిరాశ చెంది ఇట్లా అనుకుంటే దేవుడు ఏం చేయలేడు. నువ్వు నిలబడాలి, ఆయన యుద్ధం చేస్తాడు నీ కోసం. దేవుడు చెప్పాడు, మీరేం చేయకు, ఈ కుండ తీసుకపో, ఈ కాగడ తీసుకపో, బూర తీసుకపో. అక్కడ బూర పట్టుకున్నవారు బూర ఊదగా కుండ పగలగొట్టండి అన్నారు. కుండ పగిలిపోయింది. కాగడ వెలిగించారు, యెహోవాకు గిదియోనుకు అని చెప్పగానే నిద్రపోచున్న వారు బయటికి వచ్చి వారు కొట్టుకున్నారు, వారు చంపుకున్నారు. వీళ్ళ దగ్గర ఖడ్గమే లేదు. వీళ్ళ దగ్గర ఏమున్నది? ఓ బూర ఉంది, ఓ కాగడ ఉంది. ఖడ్గం ఉన్నోళ్ళే కదా కొట్లాడేది. వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చనిపోయారు. ఈ బూర పట్టుకున్నోళ్ళు ఊదుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా శౌర్యం ఎక్కువై అని చెప్పి పొడిచారు, వాళ్ళు చనిపోయారు. కనుక గుర్తుపెట్టుకో, నీవు యుద్ధం చేయకు, దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడు. మీరు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు, ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు, అంత కుప్పగోలుతుంది మీకు తెలియదా అంటే కూలనివ్వండి, ఆయనే సమస్తము చేస్తాడు. ఆయన నిద్రపోచున్నవాడు కాదు. యూదా గోత్రపు
సింహం. ఆయన తన పని చేస్తుంటే ఎవ్వరు కూడా ఆయనను ఆపలేరు. దేవునికి స్తోత్రం. కనుక నిరాశ చెందుతున్న విశ్వాసి, ఈరోజు దేవుని వాక్యం మీకు తెలియపరుస్తున్నారు. నీకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా ఆయనకు అది చాలా చిన్నది. ఆమేన్. తగిన సమయంలో ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ జీవితంలో తన కృప అనుగ్రహించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదామండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమన్నారు అక్కడ? మీరు అడుగు వాటికి అన్నిటికన్నను ఊహించు వాటికన్నను అత్యధికముగా చేయగలిగిన వాడు. కొన్ని ప్రార్థనలు అందరికీ వినబడింది, ఎందుకంటే మనం ప్రేయర్ లైన్లో ప్రార్థన చేస్తాం. కొన్ని ఎవరికి చెప్పలే, లోపల ఉంది, అది ఊహించిన ఊహగా ఉండిపోయింది. దేవుడు ఏమంటున్నాడు? మీ ఊహ ఆయనకు తెలుసు. నీ మనసులో తలంపు పుట్టక మునిపే నీ మనసు ఆయనకు తెలుసు. పుట్టిన తలంపులు ఆయనకు తెలుసు. నువ్వు చెప్పిన ప్రార్థనలు ఆయనకు తెలుసు. వీటన్నిటికీ మించిన దీవెనలు నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు అంటున్నారు. అదే కదా చదివింది. కాబట్టి నిశ్చింతగా ఉండండి, కలత చెందకు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోచున్నాడు, సమస్తమును ఆయన సాధ్యపరచబోచున్నాడు. కనుక దేవుడు అన్నిటినీ నీ జీవితంలో జరిగించుచున్నాడు. గనక దేవునికి వందనాలు తెలియపరచాలి. మనము జీవితంలో విలువైనటువంటి విషయం ఏంటంటే, యూ మస్ట్ నో యువర్ గాడ్. మీ దేవుడు ఎవరు అని మీరు గ్రహించాలి. నోయింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్ ఈజ్ సో ప్రెషియస్. ఆయనను తెలుసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం మీ జీవితంలో విలువైనది. అది చేశారనుకోండి, మీ హృదయ స్పందన ఆయనకు తెలుసు. ఇప్పుడు మీ హృదయంలో ఎవరున్నారు? మీ దేవుడే ఉన్నారు. మీ ఊహ ఎవరికి తెలుసు? మీ దేవునికి తెలుసు. మీ మాటలు ఎవరికి తెలుసు? మీ దేవునికి తెలుసు. మీ హృదయములో మీరు ప్రతిష్ఠించిన ఒక సింహాసనం, స్తుతి సింహాసనంపై ఆయనను కూర్చొని పెట్టినట్లయితే మీ స్పందనలన్నీ ఆయనకు తెలుసు. నీకు ఏది అవసరమో నువ్వు అడగక మునిపే ఆయనకు తెలుసు. ఆయన రెడీ చేసి పెట్టాడు. నువ్వు అడిగినప్పుడు ఇద్దామని అనుకుంటాడు. అడగాల? అస్సలు అడుగు, సచ్చినా అడగరు. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టరంట. అడగాలి మనం. అడుగుడి మీకు ఇవ్వబడును. గనక దేవుడు సమస్తం మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తూ దేవుడు ఎవరై ఉన్నారు అనేది గ్రహించిన వారిగా బోల్డ్గా మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. పిరికి వారిగా మనం పోయి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఒక బిడ్డగా తండ్రిని మీరు ఎలా అడుగుతారో దేవుణ్ణి మీరు అలా అడగాలి. కొందరు దేవునికి అడగరు, తండ్రిని బెదిరిస్తారు. తండ్రిని అడుగుతారు. నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? ఆయన అంటాడు, నాకు ఇప్పుడు శక్తి సామర్థ్యం లేదు, బట్ యు హ్యావ్ ఎ బెటర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన మీ ప్రతి అవసరతలు తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు. ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని సమర్పించండి. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తారు. కనుక ప్రభు సన్నిధానములో సమర్పణ కలిగిన వారిగా మనం దేవునికి వందనాలు తెలియపరచాలి. ఈ దేవుడు ఈ ఒక్కరోజుకు కాదు, సదాకాలం మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు, మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు, అసమర్థుడు కాదు. సమస్త సమస్యలను సరిచేయడానికి నమ్మదగిన వాడు. ఈ తండ్రి మనకు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధానంలో మన హృదయాలను సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అలవాటు లేని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మొదలు పెట్టాలి.
ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రార్థన మొదలు పెట్టకపోతే జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు. మనకు కొంచెం సమయం దొరికితే ఆ పరికరాన్ని గెలుకుతూ సమయం స్పెండ్ చేయడం మానేసి దేవునితో ముచ్చట్లు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన సుందరమైన సమయాన్ని మనం వినియోగించాలి. మనం ఏం చెప్తాను, నాయన టూర్ పోతున్నాను, నాకు వీలు కాదు అంటాం. మనం ప్రార్థన చేయడానికి వీలు కాదు, బైబిల్ చదవడానికి వీలు కాదు అని మనం చెప్పి ఎవరికో అప్పచెప్పి వెళ్ళడం కాదండి. మన కర్తవ్యములు మనమే చేయాలి. మన ప్రతి విషయాలు దేవునికి తెలియపరచాలి. మన తండ్రితో మనం మాట్లాడాలి. ఆయన సమస్త విషయంలో మనకు సహాయం చేస్తాడు. విడువడు, ఎడబాయడు, అద్భుతములు జరిగిస్తాడు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. మీ ఆలోచన యావత్తు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృపలతో మమ్మల్ని భద్రం చేస్తున్నందుకు స్తోత్రం. ఈ బిడ్డలందరినీ ఆదరించి నడిపించుచున్నందుకు స్తోత్రం. ప్రభువా, మాకు ప్రార్థనాలకించు తండ్రి, నీవు మా కొరకు ఉన్నావు అనేటువంటిది మరొకసారి జ్ఞాపకం చేయడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డలందరినీ ఆదరించమని, అద్భుత కార్యములు జరిగించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, మీ సన్నిధిలో సమాధానంగా మేము ముందుకు నడవడానికి తగిన కృప మాకందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.